जाओ जाओ అదరా శ్రీశైలం ఈ కొంచెం ఫినిష్ చేసి రేయ్ ఇప్పటికే ఎక్కువైంది నీకు దేశభక్తి తక్కువైతే తిట్టాలి గాని ఎక్కువైతే తిడతారా నీకు దేశభక్తి పాటు మందు కూడా ఎక్కువైంది పద పద మేరీ మా ఫికర్ పడకు నేనున్నా సార్ మీకు టెలిగ్రామ్ సార్ మేజర్ చెప్పండి ఏమైంది తర్వాత ఏమైంది మేమిద్దరం ఫ్లైట్ లో చెప్పండి మేజర్ హైదరాబాద్ వెళ్ళా ఏమండి త్వరగా రండి కడుపులో ఉన్న బేబీ మిమ్మల్ని కలవరిస్తుంది హాయ్ డాడీ డాడీ నీకోసం ఎదురు చూస్తున్నాను మనం ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళినప్పుడు జోక్ నాకు ఇంకా గుర్తుంది నా కిడ్డీ బ్యాంక్ డబ్బులతో మళ్ళీ అనాథ పిల్లలందరికీ బట్టలు కొని పెడతాను భయపడ్డం తగ్గించుకోండి డాడీ నా చేతిలోనే భయపడ్డారు గుర్తుందా బామ్మ తాతయ్య అత్తమ్మ తిరుపతి వెళ్ళారు అమ్మ పొట్టలో బుజ్జి చెల్లుంది కదా అందుకని మెట్లెక్కలేక అమ్మ నేను వెళ్ళలేదు అమ్మ నన్ను ఇవాళ లుంబిని పార్క్ లో లేజర్ షోకి తీసుకెళ్తానంది తిరిగొచ్చాక ఆ విషయాలన్నీ లెటర్లో రాస్తాను ఐ మిస్ యూ సో మచ్ డాడీ చచ్చా నో మొదటి పెగ్గులో కూడా ఈ దేశానికి నేనేమిచ్చానా అని ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఏయ్ కౌన్ హై తు ఏయ్ ఆర్టీఎక్స్ రే బాబు ఈ దేశంలో ఎందుకు పుట్టానా అని బాధతో వెళ్ళిపోయింటావు కానీ ఇదే దేశంలో పదే పదే పుడతానని అనుకునేలా చేస్తా రే విశ్వ నీ కొడుకు పోతూ 100 కోట్ల మందిని మనకు అప్పచెప్పెళ్ళాడురా టేక్ కేర్ మేజర్ తర్వాత ఏం జరిగింది చెప్పండి టెల్ మీ అప్పుడు
చావాలనుకుంటే చస్తాను, నువ్వు చంపాలనుకుంటే చావనరా సాలే. శ్రీశైలం కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏయ్, ఇండియాకి పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో టెర్రరిస్టులు రానక్కర్లేదు. హైదరాబాద్ లో టెర్రరిస్టులను తయారు చేసే ఫ్యాక్టరీయే ఉందిరా. వాళ్ళని ఎలా పట్టుకుంటావు, ఎలా చంపుతావు? ఏ సబ్ తుమ్ నహీ కర్ సక్తే. జిహాద్ సార్. దేఖ్ ఫోన్ ఆయా, బాత్ కర్. హలో. రే హిందుస్థాన్ కుక్కల్లారా, మీ అమర్నాథ్ యాత్రికులు 50 మంది మా చేతుల్లో బందీలుగా ఉన్నారు. నా తమ్ముడిని విడిచిపెట్టండి, లేకపోతే వాళ్ళల్లో ఏ ఒక్కడు మిగలడు. Bastard! ఏ చెప్, ఊరికి బెదిరిస్తున్నాననుకో. 24 घंटे हमारा मिलिट्री नहीं छोड़ेगा तेरे को, नहीं छोड़ेगा. ఓయ్, మీ ఆర్మీ వాళ్ళు జీతాల కోసం పనిచేస్తారు, కానీ మేము జిహాద్ కోసం పనిచేస్తాం. నీకో విషయం తెలుసా? మాకు పెళ్ళైతే శోభన రాత్రి మా పెళ్ళాల చెవిలో ఏం చెప్తామో తెలుసా? మనం పుట్టించబోయేది మామూలు బిడ్డల్ని కాదు, మానవ బాంబుల్ని పుట్టించబోతున్నాం. అవి ఎప్పుడైనా ఎక్కడైనా బ్లాస్ట్ కావచ్చు అని. అరే, మీ ఆర్మీలో ఒక్కడైనా అలాంటి వాడు ఉన్నాడా? 24 గంటే పెట్టేశాడు సాలెగాడు. 24 గంటల్లో వదలాలంట. आपको बड़े साहब बुला रहे हैं. జాజా బడే సాబ్ బోలా రహే छोड़ने के लिए मुझे. అఫ్జల్ కరీముల్లాని వాళ్ళకి అప్పగించి అమాయకులను ఆడవాళ్లను రక్షించండి. కమాన్, హరియప్. సార్, వాడి చేతిలో మన వాళ్ళు 50 మందే ఉన్నారు. దేశం కోసం చావటం అదృష్టం సార్. చావనియండి, చరిత్రలో వీరులుగా మిగిలిపోతారు. ఇంకే టెర్రరిస్టు మన జనాన్ని అడ్డం పెట్టుకొని మనల్ని బ్లాక్మెయిల్ చేయలేడు. కానీ వీడిని వదిలేస్తే లక్షలాది మందిని మనమే చంపిన వాళ్ళం అవుతాం సార్. మేజర్ శ్రీశైలం చెప్పింది కరెక్టే సార్. మనం మిలిటెంట్స్ ని పట్టుకోవటం వదిలేయటం. దేశ బడ్జెట్ లో సగం రక్షణ శాఖ ఖర్చు పెడుతున్నాం. అయినా ఎవరికీ భద్రత లేదు. ఆన్ ది స్పాట్ మీరిద్దరూ వెళ్ళి వాడిని అప్పగించి మన వాళ్ళని తీసుకొస్తున్నారు. దట్స్ ఆల్. థ్యాంక్స్ చెప్పు. వాడికి బిర్యానీ పెట్టి పంపించమని చెప్పలేదు. जिहाद जिहाद. ఏయ్, బందీయోं को छोड़ो. क्या करना है तू मत बोलना, हम बोलेंगे बे साले. तेरी శ్రీశైలం కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. चिल्ला मत. भीख मांगने वाला चिल्लाता नहीं. जो मैं बोला वही कर. అలాగే చెప్పు ఎలా పంపాలో. सही बोला. तुम 10 कदम आगे चलेगा, मैं 10 आदमी को छोड़ेगा. చలో. 10 जनों को छोड़ दो. ఏరా, చంపేస్తాను నరికేస్తానని ప్రతిజ్ఞలు చేశావు, ఇప్పుడేం చేస్తున్నావు? నీ చేతులతో నువ్వే నన్ను పంపిస్తున్నావు. నేను పెట్టిన బాంబులని పిల్లలు చచ్చారు, అయినా సరే నన్ను అత్తారింటికి పంపినట్టు సాగనంపుతున్నావు. నువ్వు గొప్ప డ్యూటీ చేస్తున్నాను అనుకుంటున్నావు కదూ, పెద్ద బ్రోకర్ పని చేస్తున్నావు. మమ్మల్ని ఎన్నిసార్లు పట్టుకున్నా ఇలాగే సాగనంపాలి. అది తెలిసి ఎందుకురా పట్టుకుంటారు? విశ్వ, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఈయన కొడుకు నదులకు. శ్రీశైలం, ఈ నా కొడుకులకి మన ఇండియన్ ఆర్మీ దెబ్బేంటో చూపిద్దాం. నా చెల్లెలు జాగ్రత్త. గో రావే. అహింస అని మేము నమ్మేం కాబట్టే మీరు ఎన్ని చేసినా సహిస్తున్నాం. మాది చచ్చేంత సహనంరా. దాన్ని చంపడానికి వినియోగిస్తే మేము మీకంటే పెద్ద టెర్రరిస్టులు. మేము జీతం కోసం పనిచేయంరా, ఈ దేశం కోసం పనిచేస్తాం. దేశాన్ని కాపాడడం కోసమే పనిచేస్తాం, అందుకోసమే చేస్తాం. ఇక నుంచి ఇండియన్ ఆర్మీ పేరు చెప్తే చావు భయంతో ఉచ్చపడాలి. జై హింద్. मेरा भारत महान. विश्व ఈ క్యాప్ అలంకారం కోసం కాదురా, ఈ దేశాన్ని రక్షించే బాధ్యత నీ తల.
ఉసిరు ముల్లేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ